Hi friends, welcome back to my channel Codenetra. Today we are going to discuss about the Kubernetes. Kubernetes ante theory explain chestanu firstly. Today I'm going to explain Kubernetes in theory. Exactly you have to know architecture తెలియాలి నీకు Kubernetes architecture తెలియాలి. At the same time what exactly Kubernetes means, అసలు Kubernetes అంటే ఏందో తెలియాలి. At the same time you have to know what is a pod అంటే ఏందో తెలియాలి. సో వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ Kubernetes గురించి తెలియాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ఎనీ పాడ్ కానీ చేయాలంటే ముందు మీకు థియరీ తెలిస్తేనే ఆ తర్వాత మీరు ప్రాక్టికల్గా చేయగలరు. సో Kubernetesలో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. సో ఫస్ట్లీ సర్వీసెస్ ఉంటే ఇంగ్రేస్ ఉంటుంది అండ్ డిప్లాయింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో వర్కర్ నోట్స్, మాస్టర్ నోట్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. నేను అది ఆర్కిటెక్చర్లో చెప్తాను. Firstly, you have to know what exactly Kubernetes means. Kubernetes exact mean definition ఏం చెప్తామంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. అసలు ద ఎగ్జాక్ట్ దాని మీనింగ్ ఏంది? ఇట్స్ Kubernetes is an open source orchestration ప్లాట్ఫామ్ అంటారు దీన్ని. వాట్ డస్ ఇట్ మీన్? దాని మీనింగ్ ఏంది? నేను చెప్పిన దాని మీనింగ్. సో దాని ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాలంటే ఇట్స్ లైక్ మేనేజింగ్ నోట్స్, మేనేజింగ్ పోర్ట్స్ అంటారు. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఏ పోర్ట్ తెలియాలి ముందు మీకు డెఫినేషన్ కంటే ముందు. సో వాట్ ఈస్ ఏ పోర్ట్స్ అంటారు ఇన్ Kubernetes టెర్మినాలజీలో. ఇన్ డాకర్ టెర్మినాలజీలో ఏమంటారంటే వీటిని కంటైనర్స్ అంటారు. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ఎ కంటైనర్, వాట్ ఈస్ ఎ డాకర్ ఇమేజ్, ఇవన్నీ మీకు తెలుసు. పాడ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ర్యాపర్ బాక్స్ అంటారు వీటిని. ఇట్స్ ఏ ర్యాపర్ బాక్స్. ఈ ర్యాపర్ బాక్స్ ఇట్స్ ఏ ర్యాపర్ బాక్స్. ఇన్సైడ్ దట్ we have one or more containers అనేది ర్యాపర్ బాక్స్లో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ as పాడ్స్. పాడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ కంటైనర్, బట్ ఇట్ కంటైన్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్ ఉంటాయి. యూ ఆల్రెడీ నో వాట్ కంటైన్స్ ఇన్సైడ్ ది కంటైనర్. కంటైనర్లోనే ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. ఇట్స్ ఆల్ అబౌట్ ది అప్లికేషన్ కోడ్ అండ్ యువర్ డిపెండెన్సీస్. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు రన్ ద వెబ్సైట్ కానీ ఏదైనా రన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ కోడ్ అనేది ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ కోడ్ అంటారు దాన్ని. సో దట్ ఈస్ అబౌట్ ది పాడ్. నేను ఇందాక చెప్తా అన్నా కదా, Kubernetes ఈజ్ ఓపెన్ సోర్స్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఎందుకంటారంటే ఇట్ ఈస్ అ మేనేజింగ్ పోర్ట్స్ అంటే ఇట్ విల్ మేనేజ్, లైక్ ఇట్ విల్ క్రియేట్ పోర్ట్స్, ఇట్ విల్ ఆటో స్కేల్ చేయగలదు, ఆటో హీలింగ్ చేయగలదు. ఆ కంటైనర్స్ని, ఈ పాడ్స్ని డిఫరెంట్ వర్కర్స్ నోడ్స్కి చేయగలదు Kubernetes బై డూయింగ్ దిస్. ఆ స్కేల్ని ఎందుకు చేసిద్ది? క్రియేట్ కానీ, స్కేలింగ్ కానీ, హీలింగ్ కానీ, ఈ టెక్నాలజీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎ వైల్ బర్ నౌ. చెప్తాను ఇప్పుడు ఒక 5 minutesలో. సో హీలింగ్ కానీ, క్రియేషన్స్ కానీ, పాడ్స్ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మెయిన్లీ టు రన్ యువర్ వెబ్సైట్ స్మూత్గా, ఎనీ బఫరింగ్, ఎనీ ట్రబుల్ లేకుండా మీ యొక్క వెబ్సైట్ అనేది రన్ అవ్వటం కోసం ఈ పాడ్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. To make sure your website is running properly without having any trouble or without having any buffer issues. So for example Yota, for example ఒక you are opening a google.com ఓపెన్ చేశారనుకో. ఫర్ ఓపెనింగ్ అండ్ రన్నింగ్ ఆఫ్ యువర్ google.com అసలు మీరు ఓపెన్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనే కాదు, స్మూత్ రన్నింగ్ ఆఫ్ ఏ వెబ్సైట్ లైక్ గూగుల్ కానీ, మెటా కానీ, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ స్మూత్ రన్ అవ్వాలంటే పాడ్స్ కీప్స్ ద అప్లికేషన్ కోడ్ ఇన్సైడ్ దట్ కంటైనర్ రన్నింగ్ రియలబుల్లీ. అంటే ప్రాపర్గా రన్ అయ్యేటట్టు చూస్తాయి. ఈ ప్రాపర్గా పోర్ట్స్ అనేది రన్ అవుతుంటేనే బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క వెబ్సైట్స్ నథింగ్ బట్ మీ గూగుల్ కానీ, మెటా కానీ ఈ యొక్క వెబ్సైట్స్ అనేది క్లియర్ కట్గా రన్ అవుతూ ఉంటాయి వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ పోర్ట్స్. లేకపోతే పోర్ట్స్ అంటే ఏంది? ఇట్స్ నథింగ్ బట్ కంటైనర్స్. వాట్ కంటైనర్స్ కంటైన్స్? ఇట్స్ కంటైన్ అప్లికేషన్ కోడ్ ఉంటుంది. కాబట్టి మీరు జావా, పైథాన్ ఏదో ఒక కోడ్, జాంగో కోడ్స్ రాస్తాం మనం. కోడ్ రాస్తేనే కదా ఏదో ఒక వెబ్సైట్ రన్ అయ్యేది. సో అది పాడ్ రన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ టు కీప్ వెబ్సైట్ రన్ అవ్వటానికి
రన్ అవడానికి పోర్ట్స్ యూజ్ అవుతాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది Kubernetes. Kubernetes is mainly responsible for the running of your website without having any బఫరింగ్ లేకుండా, ట్రబుల్ లేకుండా స్మూత్గా రన్ చేసేదాన్ని Kubernetes. ఎలా? పాడ్స్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. పాడ్స్ అనే వాటిలో కంటైనర్స్ ఇన్సైడ్ యూ హ్యావ్ ఎ కోడ్ విచ్ యూ రిటర్న్ ఇన్ app.py ఆర్ జార్ ఫైల్స్లో. దట్ ఈజ్ అబౌట్ ది Kubernetes ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేయగానే నీ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది వీడియో. క్లియర్ కట్గా లాగిన్ అయ్యి పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. వాటిలన్నిటికి క్లియర్ కట్గా లాగిన్ అయ్యేటప్పుడు నీ క్రెడెన్షియల్స్ రావాలన్నా ఒకసారి బఫర్ అయితే రావు, ఒకప్పుడు మీ వీడియోస్ బఫర్ అయితే. బికాస్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? మీ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న కోడ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. దట్ మీన్స్ పాడ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో అది ట్యాకిల్ చేయడానికి Kubernetes విల్ ఆటో హీలింగ్ చేసిద్ది, ఆటో స్కేలింగ్ చేసిద్ది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎనీ వెబ్సైట్ అనేది బ్యూటిఫుల్గా రన్ అవడానికి కారణం అనేది పోర్ట్స్. నథింగ్ బట్ మీ Kubernetes ఈజ్ ద మెయిన్ మైక్రో సర్వీస్. ఇది లేకపోతే వెబ్సైట్స్ అనేది ప్రాపర్ కట్గా రన్ అవ్వవు. దట్ ఈస్ ద రీజన్ వై Kubernetes ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ఏ DevOps ఇంజనీర్స్ డే టు డే యాక్టివిటీస్. ఇది ఒక పెద్ద టూల్. ఈ టూల్ ఒక్కటి నేర్చుకున్నా యూ విల్ గెట్ ఏ జాబ్. దట్స్ హౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ టు నో. నేను అందుకే ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ google.com ఓపెన్ చేశారు అనుకో, మీ పేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అయ్యింది, ఫాస్ట్గా ఓపెన్ అయ్యింది. బికాస్ సమ్వేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మెనీ పోర్ట్స్ ఆర్ ఆల్రెడీ రన్నింగ్ టు ఓపెన్ యువర్ వెబ్సైట్ విచ్ యు ఆర్ టైప్డ్. ఇదని టైప్ చేసి చూడాలంటే బ్యాక్గ్రౌండ్లో దాని లాట్ ఆఫ్ కోడ్ అనేది పాడ్స్ రూపంలో రన్ అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది Kubernetes. సో మీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బిల్డ్ ఏ వెబ్సైట్. ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వెబ్సైట్ కావాలి కదా. ఆ వెబ్సైట్కి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో స్మూత్గా రన్ అవ్వాలంటే దానికి ఆల్మోస్ట్ 5 పార్ట్స్ కావాలి. 5 పార్ట్స్ అంటే దానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉండొచ్చు కంటైనర్స్, మేబీ 2 అని ఉండొచ్చు. ఇట్స్ లైక్ ర్యాపర్ బాక్స్ కాబట్టి ఆ 5 కంటైనర్స్ ఆ 5 పార్ట్స్ రన్ అవుతున్నంతసేపు నా వెబ్సైట్ అనేది స్మూత్గా రన్ అయ్యింది. దేనికంటే నేను ఆల్రెడీ ఆ కంటైనర్స్లో నా కోడ్ అనేది స్టోర్ అయ్యింది, ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రీజన్తో నా కంటైనర్స్ ఆల్రెడీ ఎపియూమరల్ నేచర్ అంటారు. నథింగ్ బట్ షార్ట్ లివ్, టెంపరీగా ఉంటాయి. సమ్ టైమ్స్ మీకు తెలియకుండానే క్రాష్ అయిపోతాయి. క్రాష్ అయిపోయినట్టు ఏం జరుగుద్ది? క్రాష్ అయిపోతే మీకు యూజర్కి అర్థమైపోయింది. యూజర్కి ఏమర్థమైంది వాడేవాడికి? సో ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ బఫర్ అవుతుంది, ఏదో ప్రాబ్లం ఉంది బ్యాక్గ్రౌండ్లో అని అనుకుంటాడు. అలా చేయకుండా ఉండాలంటే Kubernetes విల్ డూ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఏం చేసిందంటే ఆటో హీలింగ్ చేసింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఆటో హీలింగ్ ఈజ్ ఆల్ అబౌట్? ఆటో హీలింగ్ ఏంటంటే ఒక కంటైనర్ క్రాష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎన్నైతే మీకు కావాలనుకున్నారో 5 ఒకటి పోయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ న్యూ పాడ్ తీసుకొచ్చింది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఆటో హీలింగ్. ఆటో హీలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ న్యూ పాడ్ ఫర్ ది క్రాష్ అయిపోయిన పాడ్కి రీప్లేస్మెంట్గా ఒక న్యూ పాడ్ని క్రియేట్ చేసింది నీ ఒక వెబ్సైట్ ప్రాపర్గా రన్ అవ్వడానికి. సో ఇఫ్ ఒక వెబ్సైట్ 3 పాడ్స్ కావాలనుకో, వన్ పాడ్ ఫెయిల్ అయినా ఒక ప్రాపర్ ఉంటుందిలే, ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. నేను అది ఇప్పుడు ఒక 5 minutes ఫ్రమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దట్ ఆర్కిటెక్చర్లో నీకు చెప్తాను. వాటిని యూస్ చేసుకొని ఆ ఫెయిల్ అయిందని రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త పాడ్ని ఆటో హీల్ చేసుకుంటుంది, కొత్త పాడ్ని పంపించింది. దట్ ఈస్ అబౌట్ ది స్పెషాలిటీ అబౌట్ ది ఆటో హీలింగ్ అంటారు. ఆటోమేటిక్ వే. ఎలా? మీరు యామిల్ స్క్రిప్ట్లో మీరు ఎన్ని రెప్లికాస్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్స్. మీకు ఎన్ని కావాలి ఒక వెబ్సైట్ రన్ చేయడానికి? ఆ వెబ్సైట్లో ఎన్ని క్రాష్ అయినా ఆటోమేటిక్గా మీకు ఎన్ని కావాలో అన్ని వస్తానే ఉంది. దట్ ఈస్ అబౌట్ ది ఆటో హీలింగ్. మీరు ఒకవేళ 5 మెన్షన్ చేశారు అనుకో యామిల్ స్క్రిప్ట్, మోస్ట్లీ Kubernetes you are going to write an YAML file లో రాస్తారు. You already know what is a YAML file. I already explained in the Ansible topic. So it's very important in the Kubernetes also. Tomorrow I am going to write YAML ఒకటి రాస్తాను. సో in a clear cut way live demonstrate చేస్తాను రాసి. సో try to follow the video. సో ఇలా ఒక పాడ్ పోతే ఇంకో పాడ్ని ఆటో హీల్ చేసిద్ది. It will bring the new to replace the crash and pod. That is about the auto healing. You have to know what is auto scaling. Auto scaling ante kuda teliyadu. Ee auto scaling ante kuda teliyali. It mostly present in the Kubernetes lone. Auto healing, auto scaling, managing pods. Ee mood anedi important points for the Kubernetes to run. ఈ 3 ఉంటేనే మీ వెబ్సైట్ కానీ ఏదో ఒక వెబ్సైట్ మీరు చేసే ప్రతి ఒక్క వెబ్సైట్ ప్రాపర్గా రన్ అయ్యింది. ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్, మేనేజింగ్. సో ఈ అనేది డాకర్లో ఉండదు.
నేను డిఫరెన్స్ చెబుతాను. డాకర్ ఉంది కూడా ఉంది కదా సార్, కంటైనర్సే కదా సార్ అంటే దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. ఫస్ట్ నేను ఇప్పుడు ఆటో హీలింగ్ అంటే ఏందో చెప్పాను. మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది ఫీచర్స్, వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ ఫీచర్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఆటో హీలింగ్ అంటే మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ వన్ పాడ్ గెట్ క్రాష్ ఆటోమేటికలీ బై రైటింగ్ ఇన్ ది యామిల్ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఇంకో పాడ్ అనేది ఇమీడియట్ క్రియేట్ అయిపోయింది. నథింగ్ బఫరింగ్ అలాంటి ఏం జరగదు. ఇఫ్ యూ రైట్ ప్రాపర్లీ ఆటో హీలింగ్ జరిగితే ఆటోమేటిక్గా న్యూ పాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆటో స్కేలింగ్ అంటే ఏంది? స్కేలింగ్ అంటే వెన్ యూ హ్యావ్ ట్రాఫిక్ ఆటో స్కేలింగ్ వెన్ యూ హ్యావ్ ట్రాఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఒక వీక్ డేస్ కానీ వీక్ డేస్ లైక్ వీకెండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఈ-కామర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఆల్ దీస్ థింగ్స్ ఎక్కువ వాడుతుంటారు వీకెండ్స్లో, ఫ్రీగా ఉంటారు కాబట్టి. అలాంటి టైంలో మెనీ యూజర్స్ హిట్టింగ్ యువర్ యాప్, మీ యొక్క వెబ్సైట్ని ఎక్కువ మంది హిట్ చేయటం వల్ల ట్రాఫిక్ పెరిగిపోయింది. యూజర్స్ అనేది ఎక్కువ మంది ఎంటర్ అవుతూ ఉంటారు. ఎక్కువ మంది రావటం వల్ల దానివల్ల ఏమైంది, దట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ ది పాట్స్ అలాంటి టైం ఎక్కువ కావాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ ఇస్ నథింగ్ బట్ హిట్టింగ్ ఆఫ్ మెనీ పీపుల్. ఒక వెబ్సైట్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విజిట్ అవుతున్నారు కాబట్టి టు కంటైన్ దట్ హెవీ ట్రాఫిక్ కుబర్నెటిస్ ఏం చేసింది, దాన్ని ట్యాకిల్ చేయడానికి ఆటో స్కేలింగ్ అనే ఒక టాపిక్ తెచ్చింది. ఆటో స్కేలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ వెన్ ద ట్రాఫిక్ ఇంక్రీజెస్, ట్రాఫిక్ లోడ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం చేసింది అంటే ఇట్ విల్ బ్రింగ్ ఎక్కువ పార్ట్స్ని ఇంక్రీజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు 3 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది కదా, వాటిని ఆటో స్కేలింగ్ చేసి ఆటోమేటిక్గా ఇంకో 10 పెంచింది టు కమ్ బ్యాక్ ద ట్రాఫిక్, టు ఓవర్కమ్ ద ట్రాఫిక్ చేయడానికి. దట్ ఈస్ అబౌట్ ది ఆటో స్కేలింగ్ అంటారు. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద మేనేజింగ్ నోట్స్. ఇట్ విల్ మేనేజింగ్ పార్ట్స్ అనేది నీకు ఇందాకే చెప్పాను. సో ఇట్స్ ఆటోమేటికలీ ఎక్కడ హీల్ చేయాలి, ఎక్కడ స్కేల్ చేయాలి, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ స్పెషాలిటీ అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది షార్టర్ ఫామ్లో చెప్పాలంటే క్యూబర్నెటిస్ ఇస్ ఆల్ అబౌట్ ది రన్నింగ్ ఆఫ్ యువర్ పాడ్స్ ఇన్ ఎ బ్యాక్గ్రౌండ్ టు రన్ యువర్ వెబ్సైట్ ఇన్ ఎ స్మూత్ మేనర్. ఏ వెబ్సైట్ అయినా, వెదర్ యువర్స్ ఆర్ ఎనీ మెటా ఆర్ ఎనీ మాంగ్ కంపెనీస్, ఏదో ఒక కంపెనీ వెబ్సైట్ అనేది రన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రన్ పాడ్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి స్మూత్గా చేసేది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది పాడ్స్ అండ్ క్యూబర్నెటిస్. సో మీరు ఇప్పుడు దాకా చెప్పింది మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. సో నౌ ఐ విల్ టాక్ అబౌట్ ది డిఫరెన్స్. మీరు ఇప్పుడు ఒకవేళ డిఫరెన్స్ గురించి తెలియాలంటే క్యూబర్నెటిస్కి డాకర్కి, క్యూబర్నెటిస్ అనేది నీకు చెప్పాను పైన ఎక్స్ప్లెయిన్ చేసినంత. క్యూబర్నెటిస్ అడ్వాంటేజెస్ లైక్ పాడ్స్, లైక్ ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్, మేనేజింగ్ పాడ్స్, ఈ 3 అనేది డిసడ్వాంటేజెస్ డాకర్లో ఉంటాయి. మీరు కూడా యాప్.పై అట్ ద సేమ్ టైం డాకర్ ఫైల్ రాసి ఇమేజ్ క్రియేట్ చేసి కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్కి ఒక 3 కావాలంటే నువ్వు మాన్యువల్కి వెళ్ళి ప్రతిసారి కంటైనర్స్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. బిల్డ్ చేసి ఆ 3 ఆ వెబ్సైట్కి యూజ్ చేస్తారు బై యూజింగ్ డాకర్. అయితే ప్రతిసారి మాన్యువల్గా డాకర్ రన్ అలా మీరు కంటైనర్స్ డాకర్ రన్, మై ప్రాజెక్ట్ ఫస్ట్ కంటైనర్, మై ప్రాజెక్ట్ సెకండ్ కంటైనర్, అట్లా 3 కంటైనర్లు మాన్యువల్గా చేయాలి. అదే క్యూబర్నెటిస్లో ఏం చేస్తాం, బై రైటింగ్ ఏ స్క్రిప్ట్ కాల్ యామెల్ స్క్రిప్ట్లో మనకి ఎన్ని కావాలో జస్ట్ కౌంట్ 3 రెప్లికాస్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్స్. మీకు 3 కావాలా 4 కావాలా అలా ఒక స్క్రిప్ట్లో రాసి ఉంచితే 5 ఉంటే ఆ 5 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ 5 ఒకటి క్రాష్ అయినా మళ్ళీ అదే వచ్చింది బికాస్ యూఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ 5 కావాలని. దట్ ఈస్ అబౌట్ ద క్యూబర్నెటిస్. డాకర్లో అలా కాదు, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డూ మాన్యువల్లీ. ఒకవేళ ట్రాఫిక్ పెరిగిందనుకో, ద యూజర్స్ పెరిగారనుకో, యూ హ్యావ్ టు ఇంక్రీజ్. డాకర్లో ఒకవేళ ఒక 50 కావాలనుకో, టు రన్ యువర్ అప్లికేషన్ ఫాస్టర్ స్మూతర్, అప్పుడు మీరు డాకర్లో ప్రతిసారి డాకర్ రన్ కమాండ్ వాడి కంటైనర్స్ క్రియేట్ చేయడం, ఇట్స్ బిట్ హెక్టిక్. ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఎ మాన్యువల్ వే. DevOps is all about the efficiency and automation. కాబట్టి క్యూబర్నెటిస్ అది ట్యాకిల్ చేయగలదు బై యూజింగ్ ఆటో స్కేలింగ్, ఆటో హీలింగ్. అది నథింగ్ బట్ రెప్లికాస్ని ఇంక్రీజ్ చేయటం. ఆటో హీలింగ్ ఏంటంటే క్రాష్ అయిపోయినట్టు, ఆటో స్కేలింగ్ ఏంటంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు మన రెప్లికాస్ని పెంచడం బై రైటింగ్ యామెల్ స్క్రిప్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిఫరెన్స్ క్యూబర్నెటిస్కి డాకర్కి. డాకర్ ఈ 3 చేయలేదు.
మాన్యువల్గా చేసిద్ది ఏది చేసినా. ఒకవేళ క్రాష్ అయినా మళ్ళీ కొత్తది రావడానికి మళ్ళీ నువ్వు ఇంకో కమాండ్ రన్ చేసి చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ ది డాకర్, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఈ 3 పాయింట్స్ డ్రాబ్యాక్స్, దాంట్లో 3 పాయింట్స్ అడ్వాంటేజెస్ క్యూబర్నెటిస్లో. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబర్నెటిస్ అండ్ క్యూబర్నెటిస్ యాజ్ వెల్ యాజ్ డాకర్. సో మీరు కంటైనర్స్ అనేది కంటైనర్ మనం బేసికల్గా క్యూబర్నెటిస్లో ఇమేజ్ డాకర్ హబ్ నుంచి మనం ఇమేజ్ పుల్ చేసుకుంటుంది. డాకర్ హబ్ నుంచి ఈ క్యూబర్నెటిస్, అక్కడి నుంచి ఆ ఇమేజ్ నుంచి యూ ఆల్రెడీ నో ఈ ఇమేజ్ అనేది డాకర్ ఇమేజ్ ఇస్ ఆల్ అబౌట్ ది స్నాప్ షాట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కోడ్ అండ్ యువర్ డిపెండెన్సీస్. అక్కడి నుంచి నువ్వు పుల్ చేసుకొని క్యూబర్నెటిస్లో నువ్వు కంటైనర్స్ క్రియేట్ చేస్తాం బై యూజింగ్ రన్ టైమ్ కంట్రోలర్ యూజ్ చేసుకుని. నాకు ఆర్కిటెక్చర్లో చెప్తాను, డాకర్లో కూడా ఎలా మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబర్నెటిస్ అండ్ డాకర్. మీకు డాకర్ ఇమేజ్ లేకుండా యూ కాంట్ రన్ క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ ఇన్ ది మేనేజింగ్ పోర్ట్స్, యు ఆర్ నాట్ రైటింగ్ ఎనీ స్క్రిప్ట్, ఏం రాయ ఇక్కడ. యు ఆర్ జస్ట్ ఎన్ని రిప్లికాస్ కావాలి అవన్నీ మీరు YAML.5లో రాస్తారు అంతే. మీరు ఇమేజ్ అనేది తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు పుల్ ఇట్ ఫ్రమ్ డాకర్ హబ్ ఆర్ యూ కెన్ పుల్ ఇట్ ఫ్రమ్ వేర్ అదర్ సోర్సెస్ లైక్ AWS కానీ Azure కానీ, అక్కడి నుంచి తెచ్చుకొని యూ వాంట్ టు రన్ ఇట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ అంటే అది మెయిన్. సో మీకు ఇందాక నుంచి ఆర్కిటెక్చర్ అంటున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారు. సో క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ది ఇంటర్వ్యూస్. Kubernetes architecture. Kubernetes architecture is nothing but architecture and is like design. It's a design, it's a structure, design or structure of workflow, system structure and చెప్పొచ్చు in a better way. Structure of స్ట్రక్చర్ ఆఫ్ వర్క్ఫ్లో. అసలుకి నేను ఇప్పుడు దాకా చెప్పింది పార్ట్స్ రన్ అవుతాయి ఇలాంటివన్నీ చెప్పా కదా ఇందాక, దానికి ప్రాపర్ వర్క్ఫ్లో ఉంటుంది. దానికి ఒక క్లస్టర్ అనేది ఉంటుంది. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఏ క్లస్టర్. క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. మీరు ఏం చేయాలన్నా ఫస్ట్ నేను పైన చెప్పినట్టు ఒక అప్లికేషన్ రన్ అవ్వటం కానీ ఇలాంటివన్నీ జరగాలన్నా ఒక ఫస్ట్లీ మీకు ఈ క్లస్టర్ అనేది ఉండాలి. క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఆర్ లైక్ కైండ్, ఇంకా 2-3 క్లస్టర్స్ ఉన్నాయి. సో మెయిన్ కైండ్ వాడతారు రియల్ టైంలో. దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్ కైండ్ ఈజ్ అ క్లస్టర్ అనేది. క్యూబర్నెటిస్ లైక్ కైండ్ రేపు నేను డెమో చేసేటప్పుడు ప్రాక్టికల్గా కైండ్ అనే క్లస్టర్ యూజ్ చేసుకునే చేస్తాను. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్యూబర్నెటిస్లో క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ క్లస్టర్ మీన్స్? ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ మిషన్స్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ నోడ్స్ అంటారు. ఇట్స్ ఏ క్లస్టర్ మీనింగ్ ఏంటంటే క్లస్టర్ means it's a group of nodes. You already know what is a node. Node is nothing but your VM, nothing but your virtual machines or your EC2 instance. So అలానే లాన్ ఉంటుంది. సో అలా నోడ్స్, అలా క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత బేసిక్ వర్క్ఫ్లో అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. పార్ట్స్ ఎలా రన్ చేయాలి అదంతా. సో మేజర్గా క్లస్టర్ అనేది డివైడ్ అయ్యింది 2 పార్ట్స్గా. వన్ ఈజ్ మాస్టర్ నోడ్ అంటారు, నథింగ్ బట్ కంట్రోల్ ప్లేన్ అది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఎందుకంటున్నారంటే ఎగ్జామ్లో అడుగుతారు, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. వన్ ఈజ్ కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ నోడ్ అంటారు. మాస్టర్ నోడ్. ఇంకోటి ఏంటంటే another one is second one is ఒకటే మాస్టర్ నోడ్, తర్వాత వర్కర్ నోడ్స్ అంటారు. దిస్ ఈజ్ ద బేసిక్ వర్కర్.
ఒక ప్రాసెస్ ఉంటుంది, కంట్రోల్ ప్లేన్ ఆ తర్వాత కంట్రోల్ ప్లేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as మాస్టర్ నోడ్. సెకండ్ వన్ ఈజ్ వర్కర్ నోడ్స్ అంటారు. సో ఒక ప్రాపర్ ఫ్లో అయితే ఉంటుంది కంట్రోల్ ప్లేన్ నుంచి ఎలా జరిగితే అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ మాస్టర్ నోడ్ మీన్స్. సో మాస్టర్ నోడ్స్లో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ది మాస్టర్ నోడ్. అసలు మాస్టర్ నోడ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ, ఆ తర్వాత వర్కర్ నోడ్ అంటే చెప్పిన తర్వాత మీకు ఒక ప్రాపర్ ఐడియా అయితే వచ్చింది పాడ్స్ ఎలా రన్ అయితే అనేది. సో మాస్టర్ నోడ్ ఆర్ కంట్రోల్ ప్లేన్. మాస్టర్ నోడ్లో కాంపోనెంట్స్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆర్ ఫీచర్స్. What are the components involved? కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏపీఐ సర్వర్. ఫస్ట్లీ మీకు కొద్దిగా ట్రిక్కీ అనిపించింది, బట్ ఈవెన్చువల్గా 2-3 టైమ్స్ ఉంటే మీకు అర్థమైపోతుంటుంది. ఈసీడీ. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే స్కెడ్యూలర్ అంటారు. అండ్ ఫోర్త్ వన్ ఇస్ కంట్రోలర్ మేనేజర్. మీకు ప్రతి ఒక్క దాని మీనింగ్ మీకు తెలియాలి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో API server is like an entry point of Kubernetes. మీ యొక్క ఇట్స్ లైక్ ఏ డోర్ టు ఓపెన్ టు Kubernetes. ఈ యొక్క ఏపీఐ సర్వర్ యాక్ట్ లైక్ ఏ డోర్ టు ఓపెన్ టు Kubernetes. ఒక ఎక్స్పోజ్ టు రియల్ వరల్డ్ చేయాలంటే ఏపీఐ సర్వర్ నుంచే మీకు ఆటోమేటిక్ అర్థమైపోయింది. ఎంట్రీ పాయింట్ లాగా ఇది. సో వాంట్ టు ఎంటర్ ఇన్ టు Kubernetes ఎంట్రీ పాయింట్ అంటారు ఇట్లే. ఆ తర్వాత ఇట్స్ లైక్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎక్స్పోజ్ టు రియల్ వరల్డ్. ఎక్స్పోజ్ చేసేది రియల్ వరల్డ్కి మీ రిక్వెస్ట్ని. సో ఆ తర్వాత ఈటీసీడీ దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్గా దాన్ని చెప్పాలంటే ఇట్స్ లైక్ యాక్ట్ లైక్ ఏ మెమరీ. మీరు ఇట్స్ యాక్ట్ లైక్ ఏ మెమరీ. ఏదైతే మీరు క్లస్టర్లో స్టోర్ అయి ఉంటుంది మెమరీ అంతా, ఏదైతే మీరు రాస్తారో ఏదైతే మీరు స్టోర్ చేస్తారో అదంతా ఈసీటీలో ఉంటుంది. ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ స్టోరేజ్ డేటాబేస్ లాగా ఉంటుంది. ఇట్స్ కీ వాల్యూ డేటాబేస్ దట్ స్టోర్ ఎంటైర్ క్లస్టర్ స్టేట్. క్లస్టర్లో జరిగిన ప్రతి ఒక్కరిని స్టోర్ చేసుకునేది ఎక్కడంటే ఈసీటీలో. దీంట్లో ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఇది యాక్ట్ లైక్ ఏ డేటాబేస్. ఆర్ స్టోర్ ఎంటైర్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు చేసే ప్రతి ఒక్క పని మెమరీ. ఇట్స్ లైక్ యాక్ట్ లైక్ ఏ మెమరీ లాగా. స్కెడ్యూలర్ ఏంటంటే స్కెడ్యూలర్ మీన్స్ డిసైడ్స్ వర్కర్ నోట్స్. ఇదంతా మాస్టర్ నోట్స్ ఇవన్నీ ఉండేది గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్స్ ఆర్ ఆల్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ మాస్టర్ నోట్స్. స్కెడ్యూలర్ ఏం చేసిందంటే స్కెడ్యూలర్ డిసైడ్స్ విచ్ వర్కర్ నోట్ షుడ్ రన్. ఈ పాడ్స్ ఉంటాయి చూసివా, వర్కర్ నోట్స్ అనేది పాడ్స్ రన్ చేస్తాయి కదా. ఏ పాడు ఏ వర్కర్ నోట్ దగ్గరికి వెళ్ళాలి. ఒక 3 పాడ్స్ అనేది ఒక 3 వర్కర్ నోట్స్ ఉన్నాయి అనుకో, ఆ 3 వర్కర్ నోట్స్కి ఈక్వల్గా కానీ మాస్టర్ నోట్స్కి ఇష్టం వచ్చినట్టు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఈ వర్కర్ నోడ్కి 3, సెకండ్ వర్కర్ నోడ్కి 2, థర్డ్ వర్కర్ నోడ్కి 1. అలా చేసేది ఎవరంటే స్కెడ్యూలర్. ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ పాడ్స్ టు వర్కర్ నోడ్. సో ఇట్ విల్, అండ్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ స్కెడ్యూలర్. డిసిషన్ మేకర్. అది ఎవరు ఏ వర్కర్ నోడ్కి ఏ పాడ్ వెళ్ళాలో డిసైడ్ చేసేది స్కెడ్యూలర్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిసిషన్ మేకర్ అంటారు. ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ పాడ్స్ టు your worker nodes according to their wish. Worker node according to their wish. So it's act like a
చెప్పా కదా ఒక ప్లాట్ఫామ్ లాగా ఇట్స్ లైక్ ఏ డిస్ట్రిబ్యూట్ పాడ్స్ అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత మీకు చెప్తా. సో దాని తర్వాత కంట్రోల్ మేనేజర్. వాట్ ఎగ్జాక్ట్లీ కంట్రోల్ మేనేజర్? సో ఇట్స్ లైక్ కీప్ ద సిస్టమ్ ఇన్ ఏ డిజైర్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్సైట్ రన్ కావాలంటే ఒక మూడు పాడ్స్ పాడ్స్ నథింగ్ బట్ కంటైనర్స్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎవ్రీ టైం సిస్టంలో యాక్టివ్గా రన్ అవుతున్నాయా లేదా, ఆ 3 కంటైనర్స్లో ఏమైనా క్రాష్ అయినాయా, ఎవ్రీ టైం డిజైర్ స్టేట్లో ఉన్నాయా, మనకి ఎన్ని కావాలి, అన్ని రన్ అవుతున్నాయా, ఒకటి క్రాష్ అయిందా లేదా అనేది డిటెక్ట్ చేసింది ఇది. ఇట్ విల్ డిటెక్ట్ ఇట్ డిటెక్ట్స్ ఏదైనా క్రాష్ అయిందని డిటెక్ట్ చేసి దెన్ వర్కర్ నోడ్కి చెప్పించి దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసింది, మళ్ళీ కొత్తవన్నీ క్రియేట్ చేసింది కొత్త పాడ్ని. సో కంట్రోల్ మేనేజర్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిటెక్టింగ్ ఎనీ క్రాష్డ్ వర్షన్ కానీ క్రాష్డ్ పాడ్ ఉంటే దాన్ని మళ్ళీ న్యూ పాడ్ని క్రియేట్ చేయడానికి ఇట్ విల్ యూజ్ ఇన్ దట్ వే. సో మాస్టర్ నోట్స్లో ఈ కాంపౌండ్స్ అనేవి డిటెక్ట్ క్రాష్డ్ పాడ్. సో మీకు దీంట్లో గురించి ప్రతి ఒక్కటి చెప్పా కదా. సో ఈ మాస్టర్ నోడ్ యాక్ట్ లైక్ ఏ కంట్రోల్ ప్లేన్ లాగా ఉంటుంది. ఈ 4 కాంపోనెంట్స్ అనేది ఈ మాస్టర్ నోడ్ మూవ్ అవడానికి కారణం ఈ ఫోర్ కాంపోనెంట్స్. ఏపీఐ సర్వర్ ఇట్స్ యాక్ట్ లైక్ ఎంట్రీ పాయింట్ వే క్యూబర్నెటీస్, లైక్ రియల్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేయాలంటే ఏపీఐ సర్వర్ ఎంట్రీ పాయింట్ లాగా. ఈసీడీ మీరు రాసిన ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఫర్మేషన్ దీంట్లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. స్కెడ్యూలర్ ఇది డిసైడ్ చేసింది ఏ వర్కర్ నోడ్కి వెళ్ళాలి. ఆ పాడ్ అనేది కంట్రోల్ మేనేజర్, ఇట్ విల్ డిటెక్ట్ ఎనీ పాడ్ అనేది క్రాష్ అయిందా, న్యూ పాడ్ కావాలంటే బై సేయింగ్ టు ది ఈ మాస్టర్ నోడ్ అనేది వర్కర్ నోడ్లో మళ్ళీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ వర్కర్ నోడ్లో ఫస్ట్ కాంపోనెంట్ క్యూబ్లెట్ అని ఉంటుంది. దాంతో క్యూబ్లెట్ అనేది యాక్ట్ లైక్ ఏజెంట్ మాస్టర్ నోడ్కి మెసెంజర్ లాగా, మాస్టర్ నోడ్కి వర్కర్ నోడ్కి ఏజెంట్ లాగా ఉండి దాని చేత కంట్రోలర్ నథింగ్ బట్ కంటైనర్ రన్ టైం అంటే దాన్ని యూజ్ చేసి దాంతో క్రియేట్ చేయించి కంటైనర్స్ ఎగ్జాక్ట్గా ఎన్ని కావాలో అనేది తెచ్చే కెపబిలిటీ ఉన్నది కంట్రోల్ మేనేజర్. ఇవన్నీ యాక్ట్ అయ్యే దేంట్లో అంటే మాస్టర్ నోడ్లో. నేను చెప్పాను క్యూబర్నెటీస్ క్లస్టర్ అంటారు. ఆర్కిటెక్చర్లో ఇదంతా ఆర్కిటెక్చర్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ క్యూబర్నెటీస్ క్లస్టర్ ఇన్స్టాల్ చేయాలి. క్లస్టర్ లైక్ కైండ్ కానీ కాప్స్ కానీ అలాంటి క్లస్టర్స్ ఉంటాయి, రేపు డీల్ చేస్తాను నేను. ఫస్ట్ ఒక 5 to 10 minutes థియరీ వాట్ ఆర్ ద క్లస్టర్స్ అని చెప్పిన తర్వాత డైరెక్ట్గా ఎంటర్ అవుతా. ఆ తర్వాత కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, నథింగ్ బట్ మాస్టర్ నోడ్. సెకండ్ వన్ ఈజ్ వర్కర్ నోడ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ఏ నోడ్ అంటే ఇట్స్ యాక్ట్ లైక్ ఏ విఎం ఆర్ సర్వర్ లాగా ఉంటుంది. సో మాస్టర్ నోడ్ అనేది will deal with these components like entry point, ECDD, scheduler, control manager. ఇవన్నీ వీటిలో ఏం పని చేస్తే మీకు ఇప్పుడే చెప్పాను. తర్వాత ఐ థింక్ నేను స్క్రీన్ రిమూవ్ చేస్తాను. సారీ, నేను స్క్రీన్ అంతా తీసేస్తాను. సో ఐ విల్ రిమూవ్ ద స్క్రీన్. మళ్ళీ ఫస్ట్ ఈ మా వర్కర్ నోట్స్లో ఉన్న కీ కాంపోనెంట్స్ డిస్కస్ చేస్తాను. సో ఐఎమ్ రిమూవింగ్ ద స్క్రీన్. సో నా విల్ టాక్ అబౌట్ ది వర్కర్ నోడ్. వర్కర్ నోడ్లో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? వర్కర్ నోడ్స్ కాంపోనెంట్స్. వర్కర్ నోడ్ కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే హ్యావ్ టు నో ఫస్ట్ కాంపౌండ్ క్యూబ్లెట్ అంటారు. సో ఇట్లా క్యూబ్లెట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్యూబ్లెట్ యాక్ట్ లైక్ ఎ మెసెంజర్, ఇట్లా యాక్ట్ లైక్ ఏజెంట్. మీరు మాస్టర్ చెప్పిన ప్రతి ఒక్క పనిని ఈ ఏజెంట్ లాగా యాక్ట్ అయ్యి ఈ వర్కర్ నోట్స్ చేయించగలిగింది. వర్కర్స్ నోట్స్లో ఇది కూడా ఒక కాంపోనెంట్. ఇట్ యాక్ట్ లైక్ ఏజెంట్. ప్రతి ఒక్కటి పైన నుంచి ఇన్ఫర్మేషన్ని దీనికి వచ్చేది దీని నుంచి, వర్కర్ నోట్స్కి వచ్చేది క్యూబ్లెట్ నుంచి. ఇట్ యాక్ట్ లైక్ ఏజెంట్ టు మాస్టర్ నోడ్ ఆర్ కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్కి మాస్టర్ నోడ్కి యాక్ట్ అయ్యే ఏజెంట్ ఎవరంటే క్యూబ్లెట్ అనేది. సో లైక్ మీరు ఏదైతే చెప్తారో క్యూబ్నెట్స్లో, అదే మాస్టర్ నోడ్ ఏదైతే చెప్పిద్దో అని ఎస్బాస్ అని క్యూబ్లెట్ అది వచ్చి రిమైనింగ్ కాంపోనెంట్స్కి సేవ్ చేసిద్ది ఏమేం చేయాలో. దట్స్ హౌ అలా యూస్ఫుల్ అయింది క్యూబ్లెట్ అనేది. అండ్ సెకండ్ కాంపోనెంట్
What exactly is second component? You have to know, it's very important. Container runtime అంటారు ఇట్లా, కంటైనర్ రన్ టైమ్. సో ఇదేం చేస్తుందంటే ఇట్స్ రన్ కంటైనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా, మనం ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ ఇమేజ్ ఉండాలి ఖచ్చితంగా. ఇమేజ్ అనేది ఇట్స్ స్నాప్ షాట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కోడ్. జనరల్గా మన ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? డాకర్ హబ్లో. నేను చెప్పాను కదా, డాకర్ హబ్లో మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇమేజ్ని పుష్ చేస్తాం కదా, ఇమేజ్ అక్కడి నుంచి ఎవరైనా పుల్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ బై ఎనీబడి, యువర్ ఫ్రెండ్స్ ఆర్ కోలీగ్స్, ఎనీబడి. సో క్యూబర్నెటీస్, బై యూజింగ్ క్యూబర్నెటీస్ మీరు దాన్ని పుల్ చేసుకుంటారు ఆ ఇమేజ్ని. కంట్రోలర్ రన్ టైం అదే చేసిద్ది. డాకర్ ఇమేజ్ నుంచి నీ ఇమేజ్ని పుల్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ కంటైనర్స్, ఇట్ విల్ రన్ ద కంటైనర్స్. అక్కడ కంటైనర్స్ రన్ చేసిద్ది. ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ రన్ ద కంటైనర్. ఇట్ యాక్ట్ లైక్ ఏ క్రియేషన్ ఆఫ్ కంటైనర్స్. మన డాకర్ ఎలానో ఇక్కడ కూడా కంటైనర్ రన్ టైం అలా ఈ ఇమేజ్ని పుల్ చేసుకొని న్యూ కంటైనర్స్ క్రియేట్ చేసిద్ది. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, కంటైనర్ రన్ టైం అంటే అది. ఇట్ విల్ పుల్ ఇమేజెస్ ఫ్రమ్ ది డాకర్ హబ్, నాట్ ఓన్లీ డాకర్ హబ్, ఎనీ అదర్ రిసోర్సెస్ లైక్ AWSలో కానీ, ఇజూర్లో కానీ, ఎక్కడైనా GCPలో కానీ పుల్ చేసుకొని ఇట్ విల్ రన్ ద కంటైనర్స్. పుల్ ఇమేజ్ ఎగ్జాంపుల్ కోసం డాకర్, నీకు నేను ఎస్లే చెప్పా కదా, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ డాకర్ హబ్ యాజ్ ఎన్ vocabulary. Pull image from Docker, forgot it, from Docker Hub and run containers. So last top ఈ మూడు అనేది, these three things are there in the kubelet container. ఇంకోటి ఉంటుంది and that one is called as qproxy. And దీని qproxy అంటారు. What are the useful of qproxy? It mainly deals with the networking. When networking, nothing but your containers, when applications ఈ నోట్స్ అనేది కమ్యూనికేట్ ఈచ్ అదర్ చేయడానికి యూజ్ అయ్యేది qproxy, నెట్వర్కింగ్ కోసం. సో దిస్ ఈజ్ ద బేసిక్ వర్క్ ఫ్లో. మీకు మాస్టర్ నోడ్ ఉంటుంది, ఈ వర్కర్ నోడ్ ఉంటుంది. ఈ రెండు అనేది క్యూబర్నెటిస్ క్లస్టర్లో, దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది క్యూబర్నెటిస్ క్లస్టర్. ఏ క్లస్టర్ అయినా, అది కైండ్ అయినా ఉండొచ్చు, కాప్స్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా ఈ వీటిలో ఉండేదే మెయిన్గా ఏంటి, కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్. ఈ యూస్ చేసుకొని నువ్వు పాడ్స్ని క్రియేట్ చేయాలి. పాడ్స్ అనేది వీటిలో నుంచి క్రియేట్ చేయాలి. ఎలా మీకు చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ నోడ్ ఏపీ, ఇది డోర్ అనేది, ఓపెనింగ్ ద డోర్ ఫర్ ది క్యూబర్నెటీస్. EC2 యాక్ట్ లైక్ ఏ మెమరీ. స్కెడ్యూలర్ ఏంది, వర్కర్ నోడ్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏమేం పాడ్స్ అనేది. కంట్రోల్ మేనేజర్ ఏం చేసింది, ఏదైతే క్రాష్ అయ్యిందో కొత్త పాడ్ని తీసుకొచ్చింది. ఎలా? బై టాకింగ్ టు వర్కర్ నోడ్ లేదు, క్యూబ్లెట్ ఏజెంట్ లా పనిచేసింది. సో క్యూబ్లెట్ ఏం చేసింది, రిమైనింగ్ కంటైనర్ రన్ టైమ్కి చెప్పింది. సో ఒక పాడ్ అనేది చెప్పాను, కంటైనర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాడ్ ఈజ్ ర్యాపర్ బాక్స్ విచ్ కంటైన్స్ కంటైనర్ని. సో ఆ కంటైనర్ అనేది కంట్రోల్ మేనేజర్ ఏం చెప్పింది, ఒకటి క్రాష్ అయిపోయింది, నౌ మాస్టర్ హ్యాజ్ ఏ హోల్గా మాస్టర్ వెళ్ళి వర్కర్ నోడ్తో కమ్యూనికేట్ అయింది. ఇన్ స్పెసిఫిక్ వే చెప్పాలంటే కంట్రోల్ మేనేజర్ అనేది క్యూబ్లెట్తో మాట్లాడింది ఏజెంట్ లాగా. సో ఒక పాడ్ అనేది క్రాష్ అయిపోయింది, ఐ వాంట్ ఇన్ న్యూ పాడ్ అంటే, ఆ తర్వాత క్యూబ్లెట్ వచ్చి కంటైనర్ రన్ టైంతో చెప్పడంతో కంటైనర్ రన్ టైం న్యూ పాడ్ని క్రియేట్ చేసింది. దిస్ ఈజ్ హౌ ద వర్క్ ఫ్లో స్టార్ట్స్. వర్క్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. మాస్టర్ అనేది కమ్యూనికేట్ చేసుకొని వర్కర్ నోట్స్లో ప్రతి ఒక్క కాంపోనెంట్, ప్రతి ఒక్క యూస్ఫుల్టీ ఉంటుంది. లైక్ కంటైనర్ రన్ టైం ఏదో చేసింది, కంటైనర్ ఏజెంట్ అయితే క్యూబ్లెట్ ఎలా చేసింది, qproxy నెట్వర్కింగ్, కంట్రోల్ మేనేజర్ ఏం చేసింది, ఏదన్నా క్రాష్ అయినా ఏదన్నా హీల్ కావాలంటే క్యూబ్లెట్తో మాట్లాడి ఏజెంట్ లాగా, తర్వాత ఏజెంట్ క్యూబ్లెట్తో మాట్లాడి కొత్త పాడ్ని క్రియేట్ చేయమంటారు బై యూజింగ్ కంటైనర్ రన్ టైమ్స్. అలా చెప్పడం, దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. కీప్స్ ద సిస్టమ్ ఇన్ డిజైర్ స్టేట్లో ఉంచడం. యువర్ యూజర్ మీకు 3 కావాలంటే, ఒకటి క్రాష్ అయిపోతే క్యూబ్లెట్స్తో చెప్పి రిక్వెస్ట్ చేయించి, ఆ తర్వాత క్యూబ్లెట్ అనే ఏజెంట్ లాగా ఉంటుంది కదా, దానికి చెప్పింది, దాని నుంచి కంటైనర్ రన్ టైము ఈ ఇమేజ్ పుల్ చేసుకొని న్యూ కంటైనర్ క్రియేట్ చేసింది. యూ ఆల్రెడీ నో విత్ వన్ ఇమేజ్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ కంటైనర్స్. కంటైనర్ ఈజ్ ఆల్ అబౌట్ ది పాడ్. క్యూబర్నెటిస్లో మనం పాడ్స్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్స్ ఇలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ యువర్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లారిటీ కోసం. ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ క్లస్టర్ అనుకోండి.
కుబర్నెటిస్ క్లస్టర్ కైండ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ రియల్ టైం ఎక్కువ కైండే వాడతారు బికాస్ ఆఫ్ ద మెమరీ యూసేజ్ వల్ల. సో నేను ఒక యూజర్ని. సో కుబర్నెటిస్ క్లస్టర్, ఆ క్లస్టర్లోనే ఇవన్నీ ఉండేది. మాస్టర్ నీకు చెప్పా కదా ఫస్ట్ నుంచి, మాస్టర్ నోడ్ కానీ వర్కర్ నోడ్స్ కానీ ఇవన్నీ ఉండేది కుబర్నెటిస్ క్లస్టర్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ 1 మాస్టర్ నోడ్ అనుకుందాం. 1 మాస్టర్ నోడ్ అండ్ త్రీ వర్కర్ నోడ్స్ అనుకుందాం. 3 వర్కర్ నోడ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూజరు, నాకు నా వీడియో స్ట్రీమ్ అవ్వటానికి అసలుకి ఈ వర్కర్ నోడ్స్ అనేది పార్ట్స్ని ఎలా అలొకేట్ చేస్తుందో చెప్తా అన్నా కదా, దట్ ఈస్ ద మెయిన్. సో మాస్టర్ ప్లేన్ అనేది యాక్ట్ లైక్ బ్రెయిన్ లాగా అది ఏం చెప్పిద్దు అలానే జరిగింది. సో ఒక్కొక్క పాడు ఈ 3 కంటైనర్స్లో, ఈ 3 నోట్స్లో ఒక్కొక్క పాడు ఏ కంటైనర్స్ దగ్గరికి వెళ్ళాలో అది డిసైడ్ చేసేదే మాస్టర్ నోడ్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో స్ట్రీమ్ అవ్వాలంటే ఒక 10 కంటైనర్స్ కావాలనుకో, మాస్టర్ నోడ్ ఓకే అని చెప్పి ఒక వెబ్సైట్, నేను యూజరు, నాకు 10 కంటైనర్స్ అనేది రన్ అయితే నా వెబ్సైట్ అనేది క్లియర్ కట్గా స్మూత్గా రన్ అయింది. సో మాస్టర్ నోడ్ ఏం చేసింది, ఓకే ఐ విల్ స్ప్రెడ్ అమాంగ్ ది వర్కర్ నోడ్స్. ఈ పార్ట్స్ అనేది ఈ 10 కంటైనర్స్ నథింగ్ బట్ ఈ 10 పార్ట్స్ కదా, ఈ 10 పార్ట్స్ని వర్కర్ నోడ్స్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఏ వర్కర్ నోడ్కి ఎన్ని వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయి అనుకో, వర్కర్ నోడ్ 1కి 3 పంపించింది, వర్కర్ నోడ్ 2కి ఒక 3 పంపించింది, వర్కర్ నోడ్ 3కి 4, అలా ప్రతి ఒక్క దానికి ఈక్వల్గా కానీ అన్ఈక్వల్గా కానీ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎవరు? కుబర్నెటిస్ మాస్టర్. కుబర్నెటిస్లో ఉన్న క్లస్టర్స్లో కంట్రోల్ మేనేజర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది వర్కర్ నోడ్స్కి అకార్డింగ్లీ. ఏది ఎక్కడికి వెళ్ళాలి, ట్రాఫిక్ని బట్టి, ఎక్కడ ఎక్సెసివ్ ఉందో, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తక్కువ పంపించింది పార్ట్స్ని ఆ వర్కర్ నోడ్కి, ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ పంపించింది. సో ఏది చేసేది, స్కెడ్యూలర్ డిసైడ్స్ విచ్ వర్కర్ నోడ్స్ గెట్ మోర్ పార్ట్స్. చెప్పా కదా, అదొక కాంపోనెంట్ మాస్టర్లో. మాస్టర్ కంట్రోల్ ప్లేన్ యాక్ట్ లైక్ ఏ బ్రెయిన్. అది ఏం చెప్పిద్దో అలానే వర్కర్ నోడ్స్ యాక్ట్ అవుతాయి. ఆ బ్రెయిన్లో ఏమేమి కాంపోనెంట్స్ మీకు చెప్పాను, స్కెడ్యూలరు, కంట్రోల్ మేనేజరు, ఈసీడీ, ఐపీఐ సర్వర్స్ అయ్యి. సో ప్రతి ఒక్క దాని అడ్వాంటేజ్ మీకు చెప్పా కదా. ఆ 10 కంటైనర్స్ ఉంటేనే నా వెబ్సైట్, నా స్ట్రీమింగ్, నా వీడియో అనేది క్లియర్ కట్గా బఫర్ అవ్వకుండా జరిగింది. సో అది ఏం చేసేది, మాస్టర్ నోడ్ వెళ్ళి వర్కర్ నోడ్స్కి ఈక్వల్గా పార్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఐ థింక్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ట్రాఫిక్ ఆటో స్కేలింగ్లో అని చెప్పాను అది మీకు. సో దిస్ ఈజ్ హౌ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్ వర్క్ ఫ్లో అనేది, కోఆర్డినేషన్ అనేది ఇలా ఉంటుంది. సో మాస్టర్ అనేది యాక్ట్ లైక్ ఏ మాస్టర్, అది బ్రెయిన్ సెల్స్, ఇంకా మిగతా పనులన్నీ వర్కర్ నోడ్స్ స్టార్ట్ చేయించింది. అది ఎలా కమ్యూనికేట్ చేసిద్ది, ఆ కంట్రోల్ మేనేజర్ అయితే డిటెక్ట్ చేసిద్ది, స్కెడ్యూలర్ ఏం చేసిద్ది, ఏ వర్కర్ నోడ్కి ఏ పోడ్ వెళ్ళాలి, ట్రాఫిక్ని డిసైడ్ చేసిద్ది డిసైడర్. కంట్రోల్ మేనేజర్ అంటే ఏం చెప్పాను, ఈసీడీ అంటే ఏం చెప్పాను, ఇట్స్ యాక్ట్ లైక్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ స్టోర్, ఏపీఐ సర్వర్ ఇట్స్ లైక్ ఎంట్రీ గేట్ దో. మీకు వర్కర్ నోడ్లో క్యూబ్లెట్, అక్కడ కంట్రోల్ మేనేజర్లో ఒక కంట్రోల్ మేనేజర్ ఉంది చూసారా మాస్టర్ నోడ్లో, అక్కడ డిసైడ్ ఏదన్నా బ్రేక్ అయితే, సారీ, ఏదన్నా క్రాష్ అయితే అది వర్కర్ నోడ్కి ఎలా చెప్పింది, బై యూజింగ్ క్యూబ్లెట్. ఇట్ యాక్ట్ లైక్ ఏజెంట్ అన్నా కదా, ఏజెంట్ వెళ్ళి కంటైనర్ రన్ టైం చెప్పగానే కంటైనర్ రన్ టైం ఆ క్రాష్ అయిన పాడ్ని మళ్ళీ క్రియేట్ చేసింది. దిస్ ఈజ్ హౌ వర్క్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్, మాస్టర్ టు వర్కర్ నోట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఒక మాస్టర్ ఉంటే 3 వర్కర్ నోట్స్. మేజర్గా ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే కానీ, సో లైక్ స్టార్ట్అప్ లెవెల్స్లో ఒక కంట్రోల్ ప్లేన్ ఉంటే మేబీ యూ హ్యావ్ త్రీ వర్కర్ నోట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండదు. బేస్డ్ ఆన్ ద వర్క్, బేస్డ్ ఆన్ ద యూసేజ్, దానివల్ల ఈ పెరుగుతూ ఉంటాయి పార్ట్స్ అనేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వర్కర్ నోట్స్ అంటే ఏంది, కంట్రోల్ ప్లేన్ అండ్ మాస్టర్ నోట్స్ అంటే ఏందో మీకు అనేది క్లియర్ కట్గా చెప్పాను. ఇది యాక్చువల్ రియాలిటీలో వర్క్ అయ్యేది క్యూబర్నెటిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. మీ అప్లికేషన్ కానీ, మీ వెబ్సైట్స్ కానీ, ఏదైనా ఒక వెబ్సైట్ క్లియర్ కట్గా రన్ అవ్వాలంటే, స్మూత్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ బఫర్ ట్రబుల్ రన్ అవ్వాలంటే క్యూబర్నెటిస్ అనేది ఉండాలి. బికాస్ ఆఫ్ ఇట్స్ capability of auto healing, auto scaling, and managing of pods. So this is all about the Kubernetes. రేపు నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. Like deploying a pod. By using deployment, I'm going to deploy a pod.
ఈరోజు నేను పాడ్ని డిప్లాయ్ చేస్తాను. నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ పాడ్స్ని క్రియేట్ చేస్తాను బై యూజింగ్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ పాడ్స్ అండ్ మేనేజింగ్ పాడ్స్ బై యూజింగ్ డిప్లాయ్మెంట్. సో టుడేస్ క్లాస్ అబౌట్ ది డిప్లాయ్మెంట్, లైక్ క్రియేటింగ్ పాడ్స్ బై యూజింగ్ యామెల్ డాట్ ఫైల్. యామెల్ డాట్ ఫైల్లో నేను యామెల్ డాట్ ఫైల్ రాసి పాడ్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడేస్ క్లాస్ అబౌట్ దాట్. Entire class revolves around the creating YAML file and creating clusters, creating kubectl, and creating your container runtime and installing all these things. Today I'm going to deal. Yesterday in a practical theory ga yesterday's class lo cheppanu. I think I explained clear cutly in the theory class. Kubernetes theory lo explain everything. I think you have to visit that particular video. ఆ video మీరు visit అయిన తర్వాత you have to come back to here, because first you have to listen theory. Theory is very important to get understand practical. So that is the reason why I have explained in the theory. Theory ఒక 30 to 40 minutes చెప్పాను. Everything with regarding to what is Kubernetes, what exactly clusters ఏమేమి ఉంటాయి, మాస్టర్ నోడ్, నథింగ్ బట్ కంట్రోల్ ప్లేన్, as well as వర్కర్ నోడ్స్ ఉంటాయి, how many worker nodes, and also master node contains how many components, worker node contain how many components, how these components of work, what are their functions, what are their functionality, how they functions together to deploy a pod. Nothing but deploying a pods. You know what is a pod is nothing but a wrapper box. A wrapper box inside, containers are exist, containers containing the application code and required dependencies. So this is the actual process to run a website. Nothing but the reason for the creation of pods or Kubernetes is main reason is to running any website, any application, any website run చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటా కానీ గూగుల్ కానీ ఎనీ వెబ్సైట్ నువ్వు అది రన్ అవ్వాలంటే దే షుడ్ బి ప్రాపర్ స్మూత్గా రన్ అవ్వాలంటే దే షుడ్ బి పాడ్స్ అనేది వెనకాల రన్ అవుతూ ఉండాలి. నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్లో నీ కంటైనర్స్లో నీ కోడ్ అనేది రన్ అవుతూ ఉండాలి. దెన్ ఓన్లీ మీ వెబ్సైట్ అనేది స్మూత్గా సాఫ్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ గెట్ బఫర్ అండ్ ట్రబుల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ క్రియేటింగ్ పాడ్స్ అందుకే క్రియేట్ చేసి క్యూబర్నెటీస్లో రన్ చేస్తూ ఉంటారు. So let me start the video. I am going to launch instance in AWS. So let me launch the instance. So my website, I will name it as Kubernetes. So because I am going to deal the Kubernetes in a practical way, so let me select Ubuntu OS, launch, proceed without. Okay, it's pending. Let me refresh it. Yeah, it's running now. I will connect to my EC2 instance. Terminal connect avunanu. It's establishing connection. So yeah, it's got connected. Let me clear the screen. See, before you are going to create anything, you have to install prerequisites ఉండే ఇన్స్టాల్ చేయాలి. అవి ఇన్స్టాల్ చేస్తే కానీ యూ కాంట్ గెట్ ఇన్ టు ద క్రియేషన్ ఆఫ్ పాడ్స్ బై యూజింగ్ డిప్లాయ్మెంట్. మీరు పాడ్స్ని క్రియేట్ చేయలేరు. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఫస్ట్. మీరు ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్, దెన్ ఓన్లీ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ పాడ్స్. ఫస్ట్లీ వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ అంటే దే ఆర్ సర్టెన్ కమాండ్స్ టు ఇన్స్టాల్. సో ఆ కమాండ్స్ అన్నీ ఇట్స్ బిట్ హెవీ, అందుకే నేను అవన్నీ ఐ బ్రాట్ ఫ్రమ్ ది క్యూబర్నెటీస్ డాక్స్లోంచి తీసుకొచ్చి నేను నా గిట్హబ్లో నేను అది క్లబ్ చేశాను అన్ని కమాండ్స్. నా రెపో ఇది, ఇట్స్ మై రెపో. యూ కెన్ విజిట్ ఎనీ టైమ్. ఐ థింక్ ఆల్ ద క్లాసెస్, నేను ఇప్పుడుగా చెప్పిన ప్రతి ఒక్క క్లాసెస్ కమాండ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో జస్ట్ ఫోక్ మై రెపో, యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్. సో రైట్ హియర్ ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ రైట్ నౌ to get install kubectl as well as cluster Kubernetes cluster. Not cluster, it's about giving permissions. Then I will create clusters. So let me update it first. You know why I will do update? I think my previous videos lo anni cheppanu untanu nenu enduku update chestanu, because it will update everything up to date. It don't show any outdated anna applications కానీ any versions కానీ చూపించదు. It will show updated. That is the reason why I am doing update. So it's unpack avutundi, just wait for it.
సో మీరు ఫోక్ చేసుకోండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కమాండ్స్. డాకర్ ఎందుకు వచ్చిందా ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాకర్ ఎందుకు వచ్చింది సార్, అలా అయితే డాకర్లో చేయొచ్చు కదా అంటారు. సి ఐఎమ్ నాట్ ఇన్ డాకర్, యూ హ్యావ్ టు నో. నేను కాంపోనెంట్స్ చెప్పేటప్పుడు వర్క్ అన్ నోట్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్యూబ్సిటిఎల్, ఇంకా నాట్ క్యూబ్సిటిఎల్, క్యూబ్లెట్ అనేది ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ వాట్ యూ హ్యావ్ క్యూ ప్రాక్సీ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ కంటైనర్ రన్ టైమ్. కంటైనర్ రన్ టైమ్ అనేది ఏంటంటే, టు రన్ ఏ కంటైనర్ యూ నీడ్ ఏ కంటైనర్ రన్ టైమ్. ఆ కంటైనర్ రన్ టైమ్ డాకర్ను కూడా ఒక కంటైనర్ రన్ టైమే అంటారు. డాకర్ ఈస్ ద మోస్ట్ పాపులర్ కంటైనర్ రన్ టైమ్. వెన్ యూ క్రియేట్ కైన్ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు కంటైనర్స్ కావాలి. కంటైనర్ రన్ టైమ్ విల్ క్రియేట్ అండ్ స్టార్ట్ కంటైనర్స్. ఫర్ దట్ యూ నీడ్ ఎ కంటైనర్ రన్ టైమర్. ఆ రన్ టైమర్ ఎవరంటే డాకర్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఇన్స్టాలింగ్ డాకర్. మీకు క్లస్టర్స్ అంటే ఏందో చెప్పాను. వాట్ ఆర్ ద క్లస్టర్స్, యూ హ్యావ్ టు నో క్లస్టర్స్. నేను క్లస్టర్స్లో వాట్ ఆర్ ద మెయిన్ క్లస్టర్లోనే జరిగేది అంతా. క్యూబర్నెటిస్ క్లస్టర్ ఆర్కిటెక్చర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సపరేట్ వీడియోలో, అదే థియరీలో. యూ కెన్ గో త్రూ ఇట్. మీకు క్లస్టర్స్ అంటే ఏమేంటో తెలియాలంటే యూ హ్యావ్ టు నో, లైక్ యూ హ్యావ్ టు kind is a cluster, minikube is a cluster, as well as there is another cluster called as COPS is a cluster. These are the famous clusters to install your things, to install or deploy your pods by using deployment. Clusters are చాలా important. So that's why today I took kind cluster. Kind is a very lightweight. That is the reason why I use a client cluster for the demo కోసం నేను kind cluster ని యూజ్ చేస్తున్నాను. సో యూ హ్యావ్ టు యూజ్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ మెమరీ EC2 ఇన్స్టెన్స్ మెమరీ ఎంత ఉందో చూసుకొని మీరు మీ యొక్క క్లస్టర్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో అదర్వైజ్ సమ్ క్లస్టర్స్ ఏంటంటే వాటి మెమరీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వెరీ హార్డ్, చాలా టఫ్ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసి ఒకవేళ ఒక 2-3 వర్కర్ నోట్స్ ఒక మెయిన్ మాస్టర్ నోట్ రన్ చేయాలంటే ఇట్స్ వెరీ బిట్ డిఫికల్ట్. సో ఐ థింక్ ఐ గివ్ పర్మిషన్స్ ఆల్సో. లెట్ మీ సూడో స్టార్ట్ చేద్దాం. sudo start sudo systemctl start, forgot it. Sudo ctl start docker. So let me up arrow చేసి enable చేద్దాం. ఇప్పుడు let me enable docker. So synchronize అయిపోయింది, it's created. Let me create my kubectl. You already know what is kubectl. Kubectl is all about the kubectl is something which is talk to the cluster తో మాట్లాడేది ఇదే. For example, if you want to know how many nodes are running, what you do, kubectl get nodes అని రాస్తాం. Why? Because kubectl will directly communicate to your cluster తో మాట్లాడింది. So it act like a interpreter, అంటే ఒక మెసెంజర్ లాగా. ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్యూనికేట్ టు క్లస్టర్ అండ్ టు అస్. ఇట్ విల్ అడిగి మనకి ఏం కావాలో ఇట్ విల్ గివ్ టు అస్. సో ఇట్ యాక్ట్ లైక్ ఏ మాస్టర్, లైక్ ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది టాకింగ్ టు ద క్లస్టర్. సో kubectl is very important. మీకు ఏది కావాలన్న రెస్పాన్స్ బ్యాక్, యూ వాంట్ టు గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ది Kubernetes cluster by using kubectl. kubectl will talk to the Kubernetes cluster. So it's like a process. ఇది kubectl మాట్లాడింది Kubernetes clusters. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ get nodes. kubectl get nodes అన్నాం కాబట్టి నాకు నోట్స్ కావాలి. నోట్స్, వాట్ ఆర్ ద నోట్స్ ఎగ్జిస్ట్ అని అడిగిద్ది దేన్ని, క్లస్టర్ని. ఇట్ విల్ షో పాడ్స్ అని అడిగిద్ది kubectl, అది తెచ్చిచ్చింది. ఫైనల్గా నేను వన్ వర్డ్ చెప్పాలంటే kubectl అనేది ఇట్ విల్ డైరెక్ట్లీ టాక్ టు యువర్ Kubernetes క్లస్టర్ అని చెప్పొచ్చు, వన్ వర్డ్లో చెప్పాలంటే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఇన్స్టాలింగ్ kubectl. లెట్ మీ ఇన్స్టాల్ ఈ డిపెండెన్సీస్. లెట్ మీ కాపీ, paste it here. Okay, let me do. So you have to, before you installing your required permission for your kind cluster, you have to do all these things. Those are very important.
So that is the reason why I'm doing all these things. So it's not necessary to remember all these things. It's like it's like a prerequisites. ఈ లేఖను మీరు చేయలేరు కాబట్టి ప్రీ రిక్విజిట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ కంపల్సరీ ఉండాలనేది దాని మీనింగ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్ షుడ్ ఇవన్నీ మీరు మీ టెరాఫామ్ సారీ మీ క్యూఎయిట్స్ నథింగ్ బట్ మీ క్యూబర్నెటీస్ డాక్యుమెంట్స్లో ఉంటే ఇట్స్ నాట్ బిట్ డిఫికల్ట్. బట్ నేను మీకోసం అనేది ఐ బ్రాట్ ఇట్ అండ్ క్లబ్డ్ ఇట్ ఇన్ మై గ్రిప్ ట్రిపో. మీరు అది ఫోర్స్ చేసుకుంటే బై యూజింగ్ దట్ యూ కెన్ డూ. సో ఇన్స్టాల్ అవుతుంది, ఇట్స్ గెటింగ్ ఇన్స్టాల్. సో ఫెచ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 1 minute or 2 minutes అలా తీసుకుంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో లాట్ ఆఫ్ వర్క్ జరిగిద్ది ఒక ఇన్స్టాలేషన్ జరగాలంటే. సో లెట్ మీ క్లియర్ ఇట్. ఓకే, సో లెట్ మీ check the version. See, to check that your kubectl got installed or not, you have to use a command called kubectl version -- client version. అదొక కమాండ్ వాడితే you will get to know that మీ kubectl ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలిసిద్ది. That's how you have to do. So let me install permissions for the installation of your kind cluster. So let me do it. Okay, it's got permissions. Let me create a cluster. So you have to know how to create a cluster. So there is a command called దానికి ఒక కమాండ్ ఉంటుంది ప్రాపర్గా ఫర్ ది క్రియేషన్ ఆఫ్ యువర్ kubectl కైన్ క్లస్టర్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుంది. నాట్ లైక్ దట్, చాలా కమాండ్స్ ఉంటాయి. సో ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్లస్టర్ కావాలంటే లైక్ యూ హ్యావ్ టు యూజ్ కమాండ్ కాల్డ్ కైండ్ క్రియేట్ cluster. Spellings కూడా you should not miss. Everything should be on point, like hyphen name. సో టుడే డెమో కాబట్టి డెమో క్లస్టర్ అని నేను నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాను. సో కైండ్ క్రియేట్ క్లస్టర్ అనేది కైండ్ క్రియేట్ క్లస్టర్ నథింగ్ బట్ ఐఎమ్ ఆస్కింగ్ కైండ్ టు క్రియేట్ ఎ క్లస్టర్. సో దట్ ఈస్ ద రీజన్ వై hyphen name is the naming of my cluster. నేను క్లస్టర్ క్రియేట్ చేస్తున్నాను బై యూజింగ్ కైండ్. సో దట్ నా క్లస్టర్ నేమ్ ఏంటంటే డెమో క్లస్టర్ అనేది అది నా నేమ్. సో ఇట్స్ ఎన్ష్యూరింగ్ ఇట్స్ అన్ప్యాక్ అవుతుంది, ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ 1 to 2 minutes. హ్యావ్ టు వెయిట్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ YAML ఫైల్ రాయబోతున్నాను ఫర్ ది ఇన్స్టాల్ ఫర్ Nginx అనే ఒక వెబ్ సర్వర్ని ఒక అప్లికేషన్ మనం ఈరోజు డిప్లాయ్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ టు రైట్ ఏ file. So see, ensuring node images, you will get control plane node images వస్తాయి. సో మీ యొక్క మెమరీ స్పేస్ని బట్టి ఎన్ని వర్కర్ నోడ్స్ ఉంటాయి నువ్వు ప్రీ కోడ్ ఇచ్చుకోవచ్చు లైక్ 3 వర్కర్ నోడ్స్ 1 మాస్టర్ నోడ్ అని. బట్ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ ఈ డెమో కాబట్టి నేను ఒక కంట్రోల్ ప్లేన్లోనే చేస్తున్నాను. సో ఇట్స్ గెటింగ్ ఇన్స్టాల్. ఓకే, ఇట్స్ గెట్ స్టార్టెడ్. లెట్ మీ క్లియర్. క్లస్టర్ క్రియేట్ చేసేసాను. If you want to deploy a pod, deployment చేయాలంటే పాడ్కి డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ ఏ YAML ఫైల్ ఉండాలి. సో ఐ విల్ రైట్ YAML ఫైల్ అనేది ఇంపార్టెంట్. YAML ఫైల్లో మీరు డిఫైన్ చేస్తారు ఏమేమి కావాలి అని. సో హౌ మెనీ కంటైనర్స్, నథింగ్ బట్ హౌ మెనీ పాడ్స్ యూ వాంట్. సో నేను కంటైనర్స్ పాడ్స్ ఆల్టర్నేటివ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే బోత్ వన్ అండ్ ఆల్ రెండు ఒకటే. ఐదర్ యూ కెన్ కాల్ ఐదర్ వేస్లో పిలవచ్చు. లైక్ పాడ్స్ అనొచ్చు, కంటైనర్ అనొచ్చు. బట్ పాడ్ ఇస్ లైక్ ఏ ర్యాపర్ బాక్స్ టు కీప్ సేఫ్ ఫర్ ది కంటైనర్స్ కంటే ద అప్లికేషన్ అనేది డిస్టర్బ్ కాకుండా పాడ్స్ అనేది యూజ్ అయ్యేది. మనం డాకర్లో కంటైనర్స్ అంటాం, క్యూబర్నెటిస్లో పాడ్స్ అంటాం. సో దట్స్ ద బేసిక్. టుడే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ YAML ఫైల్ సో దట్ ఐ విల్ ఆటోమేట్ పాడ్స్. మీ ఎన్ని క్రాష్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. అది చేసి చూపిస్తాను. ఫస్ట్లో ఐ విల్ రైట్ YAML ఫైల్. సో ఫస్ట్లీ నేను గిట్ నుంచి క్లోన్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడే విమ్ ఎడిటర్ వాడి నేను ఒక YAML ఫైల్ని ఒకటి క్రియేట్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మా YAML ఫైల్ అది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. .yaml. సో ఐఎమ్ కీపింగ్ దట్ పర్టికులర్ నేమ్ Nginx కాబట్టి నేను అలానే దాని పేరే పెట్టేస్తున్నాను. విమ్ Nginx స్పెల్ చూసుకోండి, NGINX.
డిప్లాయ్మెంట్ అది కూడా ప్రాపర్ దేనికంటే ఏం చెప్తున్నానో తర్వాత మీకు యూజ్ అయ్యేది ప్రతి ఒక్క పాయింట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు ది విమ్ ఎడిటర్, ఎస్కేప్ ఐ. సో లెట్ మీ స్టార్ట్ రైటింగ్ మై యామెల్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో నేను రాసి చూపిస్తాను. బేసికల్గా మీరు క్యూబర్నెట్స్ డాక్స్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ ద డాక్యుమెంట్ ఆఫ్ హౌ టు రైట్ ఏ బేసిక్ క్యూబర్నెటీస్ స్క్రిప్ట్, నథింగ్ బట్ యువర్ యామెల్ ఫైల్ ఎలా రాయాలి చూపిస్తుంది. సో మోస్ట్లీ కంపెనీస్లో ఏం చేస్తారంటే దే డోంట్ ఈవెన్ ఫస్ట్ రాసిన తర్వాత చెప్తాను మీకు క్లియర్ కట్గా. లెట్ మీ స్టార్ట్ వర్షన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా ఏందో మీకు. సారీ, after that I'll explain everything, don't worry about that. So the spell mistake. So API version explain చేస్తున్నా ఎందుకు రాస్తున్నాను ఆ పాయింట్. లాటర్ యూ విల్ గెట్ అండర్స్టాండ్. Kind. ఈ మెటా డేటా అంటే ఏంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ రాస్తున్నా కాబట్టి తర్వాత మీకు క్లియర్ కట్గా అర్థం చేసి చెప్తాను నేను. Deployment. So after that స్పెసిఫికేషన్స్ అంటారు వీటిని, నేను చెప్తాను అది. డోంట్ వరీ అబౌట్ దట్. సో నేను ఎందుకు ఇంత కాషియస్గా రాస్తున్నానంటే ఒక చిన్న రెప్లికాస్, నథింగ్ మై పార్ట్స్ తర్వాత చెప్తాను. చిన్న స్పెల్ తప్పు అయినా ఎగ్జిక్యూట్ కాదు స్క్రిప్ట్. హౌ నాట్ ఓన్లీ స్పెల్ ఇండెంటేషన్ బ్లాక్స్, నథింగ్ బట్ నీ స్పేసెస్ తప్పు అయినా ఎగ్జిక్యూట్ కాదు స్క్రిప్ట్. అంత కోర్ ప్లే చేసేది, అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్కటి. సో బేసికల్గా అయితే ఇది మీకు అవసరం లేదు. మీకు జస్ట్ రియల్ టైంలో ప్రాజెక్ట్ క్యూబర్నెటీస్ డాక్స్లోకి వెళ్ళి మీరు ఫ్రేమ్ వర్క్ కాపీ చేసుకుంటారు టెంప్లెట్. దాని తర్వాత మీరు వెయిట్ ఫర్ సెకండ్. ఓకే, లేబుల్స్, దట్స్ ద లేబుల్స్. సో స్పెల్ కరెక్ట్ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ రైటింగ్ దిస్. Okay, let me finish it with the column and enter. After that you have to write application app. So nginx. So after that you have to do template. So template is very important. You have to do metadata రాయాలి. సో మీరు ప్రతి ఒక్క పాయింట్ అనేది క్లియర్ కట్గా మీరు రాస్తేనే యూ గెట్ టు అండర్స్టాండ్. లేకపోతే సఫర్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. మీరు ఒకవేళ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు అంటే, ఐ మీన్ దట్ స్క్రిప్ట్ డోంట్ ఎగ్జిక్యూట్ మనం రాయకపోతే సరిగ్గా.
దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ రియల్ టైమ్స్లో కూడా ఇలానే రాస్తారు. సో సో అందుకింత కాషియస్గా స్పేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గివ్ స్పేస్ యాజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ దేర్ ఇన్ ది డాక్స్లో ఎలా ఉంటుంది అలానే ఇవ్వాల్సి వస్తుంది మీరు. సో ఓకే, నాట్ హియర్ స్పేస్. స్పెల్ చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ స్మెల్లింగ్స్. సో ఇట్స్ అ పోర్ట్ నెంబర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఎగ్జాక్ట్లీ పోర్ట్ నెంబర్. See, this is how you have to write your basic Kubernetes స్క్రిప్ట్ అనేది ఇలా రాయాల్సి వస్తుంది. సి స్పెల్స్ కూడా చూడండి. ఏపీఐ వర్షన్, యాప్స్ 1, కైండ్, డిప్లాయ్మెంట్, మెటాడేటా. మెటాడేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గివ్ నేమ్స్, ఎంజినిక్స్, తర్వాత స్పెసిఫికేషన్స్ యాజ్ వెల్ యాజ్ రిప్లికాస్, సెలెక్టర్స్ యూ హ్యావ్ టు స్పెల్ కరెక్ట్ ఉందో లేదు చూడాలి. ఆ తర్వాత మ్యాచ్ లేబుల్స్, తర్వాత యాప్, Nginx యాప్ అండ్ అప్లికేషన్ నేమ్, టెంప్లెట్ యూ హ్యావ్ టు గివ్ టెంప్లెట్ అనేది ఇవ్వాలి ప్రాపర్గా. తర్వాత మెటాడేటా చూడాలి. తర్వాత లేబుల్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాలి. స్పెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క స్పెల్ పోయినా మీకు ఎగ్జిక్యూట్ కాదు Nginx అనేది అప్లికేషన్, బికాస్ దట్స్ హౌ Kubernetes యాక్చువల్లీ వర్క్స్ ఇన్ రియల్ టైంలో కూడా అంతే వర్క్ అయింది కాబట్టి. సో కంటైనర్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేమ్ Nginx, తర్వాత నేమ్ Nginx, ఇమేజ్ Nginx లేటెస్ట్. నా ఇమేజ్ నేను Nginx అప్లికేషన్ వెబ్సైట్ వర్క్ కాబట్టి అంతే ఇచ్చాను. పోర్ట్స్, తర్వాత అండ్ కంటైనర్ పోర్ట్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మీన్. అట్లాగే ఇది ఒక ఏపీఐ వర్షన్స్ అనేది ఏంది. ఏపీఐ వర్షన్ ఈజ్ ఆల్ అబౌట్ యూ Kubernetes ఎగ్జాక్ట్ వర్షన్. అందుకనే మనం ఏపీఐ వర్షన్ అనేది ఒక డిఫైన్ చేస్తాం. యాప్ వివర్ చూసారా, మనం వాటి డిఫైన్ చేస్తాం ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ ఇట్స్. దట్ ఈస్ ద రీజన్ వై వీ రోట్ ఏపీఐ వర్షన్. ఇట్ విల్ డిఫైన్ which version of the Kubernetes you are using. So kind, what is a kind is nothing but what you are going to do, మీరు ఏం చేయబోతున్నారు, deployment. That is the reason why I write kind. Metadata is all talk about the మీ deployment name. అంటే మెటాడేటా నేమ్ అని చూసారా, నీ నేమ్ మీద డిప్లాయ్ చేసే నేమ్ ఫస్ట్ నేను రాసిన Nginx డిప్లాయ్మెంట్. అదేగా నేను రాసిన Nginx -deployment.yaml. అది రెప్లికాస్, వాట్ ఈస్ ద స్పెసిఫికేషన్స్ రెప్లికాస్ ఇస్ నథింగ్ బట్ మీరు ఎన్ని అయితే ఇక్కడ ఇస్తారు అన్ని పార్ట్స్ ఆడ క్రియేట్ అవుతాయి. 3 ఇస్తే 3 క్రియేట్ అవుతాయి. ఇట్స్ లైక్ కంట్రోల్. ఇదే మెయిన్. ఈ రెప్లికాస్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ పార్ట్స్ని క్రియేట్ చేసేది ఇదే. తర్వాత సెలెక్టర్స్, సెలెక్టర్స్ నథింగ్ బట్ ఆఫ్టర్ టెంప్లెట్ ఉంటుంది చూసారా. టెంప్లెట్ ఈజ్ లైక్ అదే మెయిన్ పాడ్కి బ్లూ ప్రింట్. ఎవ్రీ పాడ్ ఏం జరగాలి, ఎన్ని పాడ్స్ క్రియేట్ అవ్వాలి, ఈ టెంప్లెట్లో నుంచి మొదలవుతాయి. లేబుల్ నేమ్ ఏంటి, Nginx ఇమేజ్ చూసాడు అక్కడ. ఇమేజ్ అనేది Nginx అనే ఇమేజ్ వెబ్సైట్ని మనం ఈరోజు డిప్లాయ్ చేయబోతున్నాం. సో సార్ మీరు Nginx ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్ అంటే, ఆటోమేటిక్గా Kubernetes బై డిఫాల్ట్ ఇట్ విల్ పుల్ ఇమేజ్ ఫ్రమ్ ది డోకర్ హబ్ నుంచి ఆర్ ఎనీ అదర్ రిజిస్ట్రీ నుంచి పుల్ చేసుకుంటుంది. సో పుల్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ పాడ్స్ ఫ్రమ్ దట్ ఇమేజ్. యూ ఆల్రెడీ నో హౌ టు క్రియేట్ కంటైనర్స్ ఆర్ పాడ్స్. కంటైనర్స్ ఆర్ పాడ్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ది ఇమేజెస్. ఎనీ ఇమేజ్, డోకర్ ఇమేజ్ కానీ ఏదో రిజిస్ట్రీ ఇమేజెస్ నుంచే
మీరు కంటైనర్స్ పాడ్స్ క్రియేట్ చేసేది. ఇమేజ్ ఇస్ ఆల్ అబౌట్ ది స్నాప్‌షాట్ యువర్ అప్లికేషన్ కోడ్ అండ్ యువర్ డిపెండెన్సీస్. రిక్వైర్డ్ డిపెండెన్సీస్ అనేది స్నాప్‌షాట్ నథింగ్ బట్ మొత్తం అదొక క్లబ్ అయ్యి ఆ ఇమేజ్‌లో ఉంటది. మీరు డాకర్‌లో చెప్పాను మీరు ఒకసారి ఫస్ట్ యూ హావ్ టు గో త్రూ డాకర్ తర్వాత ఇక్కడికి రావాలి. డాకర్‌లో డ్రాబ్యాక్స్ నుంచే కుబర్నెటిస్ అనేది ఇట్ విల్ గాట్ క్రియేటెడ్. సో యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ పోర్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ బేసిక్ థింగ్. సో మీరు ఎనీ వెబ్ సర్వర్ ఏదో ఒక వెబ్‌సైట్‌ని గానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జినిక్స్ అప్లికేషన్‌ని నువ్వు ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ద డోర్. డోర్ ఈజ్ నథింగ్ బట్ మీ పోర్ట్. ఫస్ట్ మీరు పోర్ట్‌నితో ఫస్ట్ యూ హ్యావ్ టు టాక్ టు పోర్ట్. దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ రెస్పాండ్ బై ద ఎన్జినిక్స్. సో పోర్ట్ యాక్ట్ లైక్ ఎ డోర్ లాగా యాక్ట్ చేసింది మీరు ఓకేనా అప్లికేషన్‌కి మాట్లాడాలంటే. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ దట్. సో లెట్ మీ రీచెక్ మై కోడ్ వన్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. లెట్ మీ డిప్లాయ్ ఇట్. మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది లేకపోతే ఇట్ విల్ త్రో ఎర్రర్స్. డెఫినెట్లీ ఇట్ విల్ త్రో ఎర్రర్స్ అనేది త్రో చేస్తుంది. సో లెట్ మీ ఎస్కేప్ column wq. let me సేవ్ ఇట్. సేవ్ అయిపోయింది. మనం చేసినది క్యాట్ కమాండ్ వాడు ఏం రాసానో చూద్దాం. సో దిస్ ఈజ్ ద థింగ్ విచ్ వీ రోట్. ఇది ఎగ్జిక్యూట్ అయితేనే మీకు పాడ్స్ అనేది క్రియేట్ అవుతాయి. బికాస్ ద యామిల్ స్క్రిప్ట్ మోస్ట్లీ టాక్ అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ యువర్ పాడ్స్ అండ్ యువర్ పోర్ట్. నేను పోర్ట్ అంటే ఏందో చెప్పాను. ఇమేజ్ వీడియో గెట్ ఇమేజ్ బై డిఫాల్ట్ క్యూబర్నెటిస్ బ్రింగ్స్ ద ఇమేజ్ ఫ్రమ్ యువర్ డాకర్ హబ్ ఆర్ ఎనీ అదర్ రిజిస్ట్రీస్. సో ఇమేజ్ ఉంటేనే ఇట్స్ వెరీ పాసిబుల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ పాడ్స్ కానీ కంటైనర్స్ కానీ క్రియేట్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో లెట్ మీ అప్లై. నేను అప్లై చేస్తాను ఇప్పుడు. లెట్ మీ క్లియర్ ఇట్ అండ్ అప్లై. kubectl అని ఎందుకో తెలుసుగా మీకు. kubectl యూజ్ టు టాక్ విత్ ది క్లస్టర్స్. మీకు ఏదైనా కావాలంటే రెస్పాన్స్ kubectl విల్ ఆస్క్ ద kubernetes క్లస్టర్ అండ్ ద క్లస్టర్ విల్ గివ్ బ్యాక్. ఏది కావాలన్నా బై యూజింగ్ kubectl యూజ్ చేయాలి. సో ఇప్పుడు రాసిన yaml.fileని అప్లై చేయాలంటే kubectl యూజ్ చేసి అప్లై చేయాలి. kubectl అప్లై -m. సో లెట్ మీ మై nginx ఫైల్ నేను రాస్తాను. దట్ ఈస్ నేను అప్లై చేయాల్సిన nginx ఫైలే కాబట్టి. సో deployment.yaml. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఫైల్స్ లుక్, ఎగ్జాక్ట్ కమాండ్స్ లుక్స్ లైక్. సో ఇది ఎగ్జిక్యూట్ అయితే మీకు మీరు రాసిన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి పాడ్స్ క్రియేట్ అయితే ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద స్క్రిప్ట్లో ఏమైనా తప్పు ఉంటే ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ పాడ్స్ క్రియేట్ చేయదు. సో లెట్ మీ అప్లై. See, let's check once everything is correct. Okay, let me enter. So see pods create అయిపోయినాయి. How to check that your nodes and your pods are created అనే చెప్తాను. సో ఫస్ట్లీ యూ హ్యావ్ టు సీ హౌ నీ యొక్క పాడ్స్ నోడ్స్ క్రియేట్ అయినాయో లేదో తెలియాలి మీకు. యు నో వాట్ ఈస్ ఎ నోడ్. నోడ్ ఈజ్ లైక్ ఎ వర్చువల్ మిషన్ ఆర్ EC2 ఇన్స్టెన్స్ బట్ ఇట్స్ రన్ ఇన్సైడ్ ఎ కుబర్నెటిస్ కాబట్టి సో మీరు ఒక మినీ వర్షన్ ఇన్సైడ్ ద EC2 ఇన్స్టెన్స్లో చేస్తున్నారు. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మెమరీ. అందుకే పాస్ట్ మీకు స్ట్రక్ అవడానికి రీజన్ కూడా అదే. నోట్స్. సో డెమో క్లస్టర్ చూసారా, ఇదే మనం ఇందాక ఇన్స్టాల్ చేసింది. బై యూజింగ్ దిస్ మాస్టర్ నోడ్ యూజ్ చేసుకొని నౌ యూ విల్ క్రియేట్ పాడ్స్. యు నో వాట్ ఎగ్జాక్ట్లీ కంటైన్ ఏ కంట్రోల్ ప్లేన్ అండ్ వర్కర్ నోడ్స్. లెట్ మీ క్లియర్ ఇట్. ఓకే ఫస్ట్ ఇప్పుడు పాడ్స్ ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు పాడ్స్ అనేది పాడ్స్ ఇన్స్టాల్ అయినాయో లేదో చూసుకోవాలంటే దాన్ని నువ్వు క్లస్టర్ని అడగాలి బై యూజింగ్ ఏ కమాండ్ కాల్ kubectl get pods. now apply it. see నేను 2 క్లస్టర్స్ రెప్లికాస్లో మీకు మెన్షన్ చేశాను. వాట్ ఈస్ అబౌట్ ది రెప్లికాస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ పాడ్స్ అన్నాను. మీరు అక్కడ ఎన్ని మెన్షన్ చేస్తే ఇక్కడ అన్ని చూపిస్తాయి. సి నేను రెండు మెన్షన్ చేశాను కాబట్టి నా 2 ఇమేజెస్ అనేది డిస్ప్లే అయినాయి. 2 పాడ్స్ అంటారు వాటిని. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పాడ్ ఈజ్ లైక్ ఎ ర్యాపర్ బాక్స్. Inside that you have a container and the container inside there is application code and required dependencies for running your application. సో నేను ఇప్పుడు పాడ్స్ అనేది క్రియేట్ చేశాను. లెట్ మీ క్లియర్. సో సార్ నేను ఒక పాడ్ని డిలీట్ చేస్తూ కానీ ఒక పాడ్ మీరు అన్నారు కదా సార్ ఆటో హీలింగ్ ఆటో స్కేలింగ్ అని థియరీ క్లాస్లో చెప్పారు కదా. ఎలా జరిగింది ఆటో హీలింగ్ ఆటో స్కేలింగ్ అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంటైనర్
క్రాష్ అయిపోయింది అనుకుందాం. రియల్ టైంలో ఎంటర్ప్రైజెస్ లెవెల్లో క్రాష్ అవుతుంటాయి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పాడ్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అన్నే పాడ్స్ వస్తాయి రెండే. సో దాన్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్లీ నేను ఇమేజ్ ఐడి చూడాలి. kubectl get pods కదా, get pods, let me see image id. So that's my image id. ఇది ఫస్ట్ది సెకండ్ నా ఇమేజ్ ఐడి. యూ హ్యావ్ టు కాపీ చేయండి ఇమేజ్ ఐడిని. సో డిలీట్ చేయాలంటే దేర్ ఈస్ ఏ కమాండ్ ఫర్ దట్, kubectl delete pod and you have to give your image name. ఈ ఇమేజ్ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి నేను చేసిన పైన. సో లెట్ మీ ఎంటర్ ఇట్. సి యువర్ పాడ్ డిలీట్ అయిపోయింది. సో లెట్ మీ క్లియర్. ఇప్పుడు సార్ ఒకటి డిలీట్ చేశారు కదా, ఒకటే ఉంటుందా అంటే ఒకటే ఉండదు, రెండు ఉంటాయి. బికాస్ అక్కడ ఆటోమేటిక్గా YAML.scriptలో మనం రెండు అని రాసాం. ఆటోమేటిక్గా మీరు ఎన్నైతే రాశారో అన్నీ మళ్ళీ వస్తానే ఉంటాయి, రీస్టార్ట్ అవుతానే ఉంటాయి, రీఇన్స్టాల్. బికాస్ దట్స్ అబౌట్ ది YAML స్క్రిప్ట్, దట్స్ అబౌట్ ది ఆటో హీలింగ్ కెపాసిటీ ఆఫ్ ది క్యూబర్నెటీస్. ఇదే డాకర్లో అయితే జరగదు. ఒక కంటైనర్ ఉందనుకో, కంటైనర్ క్రాష్ అయిందనుకో, బట్ మళ్ళీ మీరు ఇమేజ్ క్రియేట్ చేసి మాన్యువల్గా కంటైనర్ క్రియేట్ చేసి వచ్చింది. ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఏ మాన్యువల్ వే. బట్ ఇక్కడ మాన్యువల్గా ఏం రాదు. ఒక్కసారి మీరు స్క్రిప్ట్ రాస్తే ఎవ్రీథింగ్ జరిగిపోయింది. లెట్ మీ క్లియర్ ఇట్. ఇప్పుడు చూద్దాం. kubectl get pods అన్నాం, get pods. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సి రెండు ఇమేజెస్ అంతే ఉన్నాయి. ఫస్ట్ది ఇమేజ్ మళ్ళీ సెకండ్ ఇమేజ్ చూడండి. నిమిషాలు 48 seconds ముందు క్రియేట్ అయ్యింది. అంటే నేను డిలీట్ చేసిన తర్వాత ఎమ్మటనే మళ్ళీ క్రియేట్ అయిపోయింది. దట్స్ హౌ ఎగ్జాక్ట్లీ ఆటో హీలింగ్ వర్క్స్. అది ఆటో హీలింగ్ కెపాసిటీ దేంట్లో ఉంటుంది, క్యూబర్నెటీస్లో. ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్, లైక్ మేనేజింగ్ పాడ్స్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇన్ ద క్యూబర్నెటీస్. డాకర్లో ఇలా జరగదు. డాకర్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ మాన్యువల్లీ. సో దాని నుంచి డ్రాబ్యాక్స్ని కవర్ చేయడానికి క్యూబర్నెటీస్ క్లస్టర్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. రియల్ టైంలో ఇది ఎక్కువ వాడతారు. సో మీ వెబ్సైట్ అనేది ఒక ప్రాపర్గా రన్ అవ్వాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్యూబర్నెటీస్ అనేది కీ రోల్ ప్లే చేసేది. బికాస్ పాడ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది స్మూత్ రన్నింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్. వెబ్సైట్స్ రన్ అవ్వాలంటే స్మూత్గా క్యూబర్నెటీస్ అనేది ఆర్కిటెక్చర్ ప్లేస్ కీ రోల్ అని చెప్పొచ్చు. లెట్ మీ క్లియర్ ఇట్. సో టుడేస్ క్లాస్ అబౌట్ దిస్. సో నేను ఈరోజు మీకు పాడ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను బై యూజింగ్ డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ బై ఆటోమేటింగ్. YAML ఫైల్లో నేను రాసి ఆటోమేట్ చేశాను. పాడ్స్ క్రియేట్ చేశాను, పాడ్స్ డిలీట్ చేశాను, మళ్ళీ అయ్యే పాడ్స్ వచ్చినాయి. సో మీరు ఎన్నిసార్లు డిలీట్ చేసినా అన్నీ వస్తూనే ఉంటాయి. అలానే ఎన్నిసార్లు క్రాష్ అయినా అన్నిసార్లు వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్యూబర్నెటీస్ ప్రాక్టికల్. నెక్స్ట్ డే నేను థియరీ చెప్పాను, సేమ్ ఇంతే టైం 40 minutes. అది ఫస్ట్ అది వినండి. ఫస్ట్ యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ దట్, దెన్ ఓన్లీ కమ్ టు హియర్. It will be very easy to understand. So thank you.